హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మళ్ళీ మీతో కొత్త బ్లాగ్తో. తెలిసిందిగా మా డైలీ రొటీన్. పొద్దున్న లేచి బ్రష్ చేసి ఇట్లా కొంచెం తిట్లు తిని మళ్ళీ మా ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తే ఛాయ్ తాగుదామని పోతున్నాం. మా వాడికి వస్తున్నాడు, వెయిట్ చేస్తాడు ఇందాక నుంచి వాడు. మా ఫ్రెండ్ గారు ఛాయ్ తాగుతున్నాం. నాకు చాలా ఇష్టం లేదు, పొద్దున్న ఒకటేసారి తాగుతాం. చూసి తాగుతాం, హెల్త్కి చాలా మంచిది. బంజారా హిల్స్ నుంచి మన కుబ్దుల్లాపూర్ సుభాష్ నగర్ దాకా వచ్చిన మా ఫ్రెండ్ని కలవని. నా బెస్ట్ ఫ్రెండ్, ఇంటర్ క్లాస్మేట్. అసలు లాట్ ఆఫ్ డేస్. మళ్ళీ మేము కాలేజ్లో చేసిన మన మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని వి ఫీల్ లాట్ ఆఫ్ జాయ్. ఇక్కడ మొత్తం ఇండస్ట్రీలు ఉంటాయి. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా ఇది మొత్తం. జీడిమెట్ల, షాపూర్. ఇక్కడ మ్యాక్సిమం మన సిటీలో వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడనే తయారవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఇది మొత్తం. అందుకే చుట్టుపక్కల నలుగురులా ఇండస్ట్రీలే ఉంటాయి ఇక్కడ. బట్ ఇక్కడ మాత్రం ఒకటి, మన బస్తీల్లోగా కాదు, బంజారా హిల్స్, కృష్ణానగర్ లాగా ఇక్కడ రోడ్లంతా వెడల్పు, మంచిగా ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఇట్లా చెట్ల లాగా ఉంటాయి, కొంచెం గ్రీనరీగా ఉంటాయి. ఒక కాలనీ మాదిరిగా ఉంటుంది, బాగుంటుంది. ఇట్లా సడన్గా ఒకసారి హారన్ కొట్టకుండా యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి అంటే ఇందుకే అవుతాయి. మరి మా ఫ్రెండ్ ఇదే ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటాడు పైన. ఫ్రెండ్ అనే ఇంటికి పోతున్నా, మనకి తెలియని వస్తున్నట్టు. సడన్ సర్ప్రైజ్ ఇద్దాం, ఏమవుతాడేమో. దాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్, వ్లాగ్ చేస్తున్నావు అమ్మా. హాయ్, హీజ్ మై ఫ్రెండ్ విజయ్, నా ఇంటర్ క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇంటర్లో. ఓకేనా? అంత ఓకే మామ. ఇది అంత నా క్లాస్మేట్ కలవడానికి వచ్చిన నా ఇంటర్లో నా బెస్ట్ ఫ్రెండ్ వాడు ఎట్లా అంటాడు అంటే, అందరూ ఇంటర్ చేసి నార్మల్గా ఏం చేస్తారు, ఇంటర్ అయిపోగానే ఏవేవో నేను పైలట్ అవుతా అదైతా అని చెప్పి, అదే ఎంపీసీ అయిపోయిన తర్వాత బీటెక్ తీసుకొని మన కార్పొరేట్ కూలీలు అవుతారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ మ్యాక్సిమం అందరూ అంటారు, ఎన్నెన్నో చెప్పారు, ఎన్నెన్నో ప్యాషన్ అన్నారు. ఆఖరికి బీటెక్ చేసింది ఒకడు అందరిలాగా యూఎస్ పోయి చాకరీ చేయడానికి, ఒకరేమో కార్పొరేట్ చేయడానికి. బట్ నా ఫ్రెండ్ మాత్రం యూనిక్గా వన్ ప్యాషన్ని ఫాలో అయ్యాడు. వాడు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేసిండు. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫిలిం స్కూల్లో గ్రాడ్యుయేషన్ ఆఫ్ డైరెక్షన్ చేసిండు. ఇప్పుడు ప్రజెంట్ ఏమో స్క్రిప్ట్స్ రాస్తున్నాడు. స్క్రిప్ట్స్ గిట్ట చాలా ఏమంటారు బాగుంటాయి, బాగా రాస్తాడు. ఇప్పుడు ట్రయల్స్ కోసం చూస్తున్నాడు. అప్కమింగ్ ఫ్యూచర్లో డైరెక్షన్ పక్కా ఒకటి అవుతాడని నాకు స్ట్రాంగ్ బిలీవ్. అది నేనైతే వాడిని పక్కా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ వాళ్ళ లోపల టాలెంట్ అప్పయ్యారు. అందరూ వాళ్ళ ప్యాషన్ని సాక్రిఫైస్ చేస్తే మావాడు మాత్రం స్టడీస్తో పాటు ఆఖరికి వాళ్ళ ప్యాషన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాడు. ఇదే హ్యాండ్స్ ఓవర్ సార్. హీజ్ మై ఫ్రెండ్ విజయ్. మావాడు ఎలా అంటాడు అంటే, ప్యాషన్ కోసం నేనైతే సినిమాలో రవితేజలా సేమ్ మావాడు అలా ఎవడి మాట వినాడు, నో కాంప్రమైజ్. వీళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. ఇంకా ప్రజెంట్ ఏమో స్క్రిప్ట్స్ రాస్తున్నాడు. మామ
నువ్వు మాత్రం ఫ్యూచర్లో డైరెక్టర్ అయితే నాకేమైనా రోల్ ఇస్తావా? రోల్ ఏంద్రా, ఒక యాక్టర్నే చేస్తాను నేను. అది మావాడు. మావాడు స్మార్ట్ బాయ్, అన్నీ చేస్తాడు. కళాఖండం చూపిస్తాడు మీకు. డెఫినెట్లీ. ఆ రోజు మాత్రం మన సబ్స్క్రైబర్లకి ఫ్రీ టికెట్స్. మా ఫ్రెండ్ అని బిల్డింగ్ పైనకి వచ్చాం, టెర్రస్ పైనకి వెళ్తాం. సన్సెట్ చూడడానికే టెర్రస్ పైనకి వచ్చాం నేను నా ఫ్రెండ్. సన్సెట్ పోయిందిరా. మామ మనం కలిసి ఎన్ని రోజులైంది మామ? 6 years అయింది. 6-7 years. 7 years అండి. అసలు టైం ఎంత జల్దీ వెళ్ళిపోయింది మామ. ఇంకేం చేస్తున్నావు మామ? ప్రజెంట్ స్క్రిప్ట్ రాస్తున్నారా అంటే ట్రయల్స్లో ఉన్నా. ఒకటైతే షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాస్తున్నా, ఇంకోటి ఫీచర్ ఫిల్మ్ ఉంది, అది కూడా స్క్రిప్ట్ రాస్తున్నాను. ఓకే. ట్రయల్స్ అయితే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్కి అయితే ట్రయల్స్ ఉన్నాయి. ఓకే. బట్ కాలేజ్ డేస్ మాత్రం అసలు గోల్డెన్ డేస్ కదా మామ. గుర్తు తెచ్చుకుంటే మాత్రం ఎవర్ గ్రీన్ డేస్ అది. అరే మామ నిజం చెప్పు, నీకు క్లాస్లో అవ్వడానికి ఇష్టం మామ ఎక్కువ? నువ్వేరా? ఊకో మామ, నువ్వు సాయి కిరణ్ గారు అంటే ఎక్కువ ఇష్టంగా నీకు? వాడు నీకు మ్యాథ్స్ పీరియడ్, కెమిస్ట్రీ పీరియడ్లో వాడు వచ్చి నీ పక్కన కూర్చుంటే మమ్మల్ని మెల్లగా సైడ్ వస్తుంది. కాదురా, లేదా అరే నువ్వు నేను ఎన్నిసార్లు కూర్చున్నావు అక్కడ? కూర్చున్నాం కానీ వాడు లేనంతసేపే. వాడు వస్తే కానీ నువ్వు మెల్లగా మమ్మల్ని కొంచెం వాడిని ప్రైవేటైజేషన్ ఉంటుండే కదా. లేదు, నేను అందరినీ ఈక్వల్గా చూసేవాడు. అంటే అందరూ నాకు మంచి ఫ్రెండ్సే. బట్ వాట్ ఎవర్, ఆ డేస్ మాత్రం లైఫ్లో తిరిగి రావు మళ్ళీ. మన ఇంటర్ కాలేజ్ డేస్ మాత్రం ఎగ్జాక్ట్లీ మస్తు ఉంటుండే. కెమిస్ట్రీ సార్ చాలా స్ట్రిక్ట్ ఉండడం, మ్యాథ్స్ సార్ అయితే ఫుల్ డేంజర్ ప్లస్ బాగా ఎంటర్టైన్మెంట్. మనకి సాహో టికెట్ ఇచ్చింది, గుర్తుంది. అదే ఎప్పుడది మాకు సాహో ఫస్ట్ డే ఏమంటారు సెకండ్ షో అని ఉండే అన్నమాట. అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత అదే ఫస్ట్ షో ఉంటుంది కదా 6:30కి అట్లా. సార్ వాళ్ళు యాక్చువల్ పోదామని బుక్ చేసుకుంటే సార్ ఏదో రీజన్గా పోలేడు. నాకు నా ఫ్రెండ్కి అరే మీరు కాలేజ్ అయిపోయింది కదా సినిమాకి పోతారని అడిగారు. అప్పుడే మాకు టికెట్లు దొరకలేవు. మాకు ఎట్లుందంటే ఉదుర్ తుఫాన్లా ఏమంటారు వరద బాధితులకి పులిహోర పొట్లాలు దొరికినట్టు టికెట్లు దొరికినాయి. ఓకే సార్ వెళ్తామనే వారికి వితిన్ 10 minutes టైం ఉంది. నేను నా ఫ్రెండ్ అప్పుడు నా ఏమంటారు బైక్ ఉండే నాది. బైక్ మీద వితిన్ అది ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ రోడ్. నేను నా ఫ్రెండ్ శ్రీరాములు థియేటర్. అది ట్రాఫిక్ టైమింగ్ అది తెలుసు కదా, 5:30కి 6:30కి ఎట్లుంటుంది ట్రాఫిక్ ఉంటాయి కదా. 10-15 minutes మేము థియేటర్ లోపలికి వెళ్ళిపోయినాం. బికాజ్ ఆఫ్ సినిమా అంటే మాకు ఉండే ఇచ్చేయాలంటే ఆ టైంలో కదా మమ్మ. అవసరం అసలు ఆ రైడ్ నేను మర్చిపోలేను. మళ్ళీ ఇంకోటి గుర్తుందా మమ్మ నీకు, మనకి ఏమంటారు అది శశికళ లక్ష్మీకళ థియేటర్ కాడ పోలీసు వాళ్ళు ఉంటే మనం న్యూటర్న్ చేసుకుని ఎట్లా స్కిప్ కొట్టినాం. ఎగ్జాక్ట్లీ అక్కడ వాడు మనల్ని పట్టుకుంటుంటే మనం అట్లా వెళ్ళిపోయినాం. సాహో సినిమాలో మనకి బైక్ రైడింగ్ ఎట్లుంటుంది ఆ రోజు మా ఫ్రెండే డ్రైవ్ చేసింది. ఇట్లా పోలీస్ ఇట్లా ఉంటే పక్కన ట్రాఫిక్ పోలీస్ ఇట్లా కట్టు కొట్టి ఇట్లా ముంగడికనే వెళ్ళిపోయాం. జస్ట్ మిస్ దొరుకుతుండే. అంటే బేసిక్గా అప్పుడు టైం అయిపోతుందని అంత స్పీడ్గా వెళ్ళిపోయాం. బట్ అది వేరే వాళ్ళకి మేము రికమెండ్ చేసాము స్లోగా నడపాలి బండి. బట్ మాకు అది డేస్ అట్లా అయిపోయినాయి. ఇంకా మామ ఏంద్రా చెప్పాలి, ఎట్లా నడుస్తుంది అంతా వ్లాగింగ్ అంతా? నాది బాగానే నడుస్తుంది మామ. ఇంకా ఉన్నాయి తీసేవి చాలా, తీయాలి, అన్నీ తీస్తాం మళ్ళీ ఆ టైం వస్తే. బట్ ప్రజెంట్ అయితే మనకి ఫ్యాషన్ బ్లాగింగ్ కాబట్టి థ్యాంక్స్ అమ్మా. అండ్ నువ్వు అంత దూరం నుంచి మా ఇంటికి వచ్చినావు, ఈ సర్ప్రైజింగ్ ఇష్టం. నాకు లాగింగ్ తీసారని కూడా చెప్పలేదు నాకు. ఫ్రెండ్స్ అన్నప్పుడు మామ మనము ఎంత దూరం ఉన్నా సప్త సముద్రాలు ఉన్నా దాటుకొని వచ్చేదే ఫ్రెండ్షిప్ మామ. అందరిలాగా మనం ఏమంటారు కాలేజ్ దాకానే ఉండి. కరెక్టే. ఇప్పటి వరకు లైక్ ఇంటర్ పూర్తి మాది 6 years అయిందిరా. ఇప్పటికి నాకు లైక్
సాయి కిరణ్ గారు కానీ ఇట్లా విష్ణు గారు కానీ కాల్ చేస్తాడు, కానీ ఎవరు రాలేదు ఇంతవరకు. కానీ నువ్వు వస్తావు, బట్ అది నువ్వు వ్లాగింగ్ తీస్తావు అని కదా ఓకే, బట్ నా కోసం వచ్చినాడు, ఐఎమ్ హ్యాపీ రా. నీకోసం ఇప్పటికైనా మా అమ్మ నేను 24/7 ఒక మెసేజ్ చేయి, నేను ఇక్కడనే ఉంటాను కాబట్టి బంజారా హిల్స్లో. నా ఫ్రెండ్లో ఒక మెచ్చుకునే విషయం ఉంది, ఏంటంటే నాకు నచ్చేది, అందరూ నార్మల్గా మనకి ఇంటర్ అయిపోగానే మన ఏమంటారు ఎంసెట్ కోచింగ్ అని జేఈ మెయిన్స్ కానీ రాసి వాళ్ళు ఏమంటారు బీటెక్ జాయిన్ అయ్యి ఆఫ్టర్ బీటెక్ కంప్లీటేషన్ అయిపోయిన తర్వాత మనకి ఎంఎన్సీస్ కార్పొరేట్ ఆఫీస్లో జాబ్ చేసుకుంటా వాళ్ళ లైఫ్ వాళ్ళు బీట్ చేస్తున్నారు. బట్ మావాడు మాత్రం డిగ్రీ చేసి మళ్ళీ వన్ ఫ్యాషన్, వాడు ఇంటర్ నుంచే నాకు చెప్పేటోడు స్క్రిప్ట్స్, మా అమ్మ నాకు స్క్రిప్ట్ రాస్తాడు, నాకు డైరెక్షన్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, నేను డెఫినెట్లీ వన్ డే నా ఫ్యాషన్ మీద వెళ్తారా అని. నాకు కూడా నమ్మకం ఉండవు నా ఫ్రెండ్, ఎందుకంటే ఐ బిలీవ్ ఆన్ మై ఫ్రెండ్. వై బికాజ్ వాడు అంత మంచి క్యాపబుల్ పర్సన్ నాకు తెలుసు. బట్ వాడు అందరు ఏంటంటే ఎన్నో అంబినేషన్ చెప్పారు, ఇప్పుడు నేను కూడా ఏమో అనుకుని ఏమో అవుదామని. బట్ ఎవడ స్టక్ అయిపోయినా అదే, ఎట్ ద ఎండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి జాబ్కి ప్రిఫరెన్స్ ఇచ్చిపోతాడు. బట్ మా ఫ్రెండ్ మాత్రం తను డిగ్రీ కంప్లీట్ చేసి అతని స్టడీస్ అయిపోయిన తర్వాత డైరెక్షన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చేసి డైరెక్షన్లో ఫిలిం స్కూల్లో అందరూ వాళ్ళ ఫ్యాషన్స్ని సాక్రిఫైస్ చేసుకొని పాపం రెస్పాన్సిబిలిటీస్ అని లేదంటే వేరే థింగ్గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ జాబ్స్ కానీ ఏదో వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. వాళ్ళు ఆబ్వియస్లీ అండ్ హ్యాపీ అని ఉండొచ్చు, హ్యాపీ అని ఉండకపోవచ్చు, వాళ్ళకి తెలుస్తుంది. బట్ నువ్వు మాత్రం నీ ఫ్యాషన్ని ఫాలో చేస్తున్నావు కదా, నువ్వు ఎలా ఉన్నామో నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉన్నాము. ఇంటర్లో అనుకున్నా ఓకే మంచిగా అదే స్క్రిప్ట్ రాస్తున్నా, ఇక చూసింది కదా డైరెక్టర్ అవ్వాలనే థాట్ ఉండే. ఓకే తర్వాత మా ఇంట్లో కూడా కొంచెం ప్రెషర్ ఉండే, అంటే ప్రెషర్ అంటే స్ట్రగుల్స్ ఉండే ఇట్లా. తర్వాత డిగ్రీ చేసిన, తర్వాత 2 years వర్క్ చేసిన. ఓకే ఇక వర్కింగ్లో కూడా వచ్చేది మా థాట్ ఇక అవ్వాలి అని. తర్వాత గట్టిగా డెసిషన్ తీసుకొని మూవ్ అయిపోయినా. ఇక డిప్లొమా ఇన్ డైరెక్షన్ కంప్లీట్ చేసిన కోర్సు. ఇక తర్వాత ఒక అయిపోగానే ఒక మూవీకి ఏడీగా వర్క్ చేసిన. ఓకే అది మేబీ సమ్మర్లో రిలీజ్ అవుతుంది. ఓకే ఇక తర్వాత షార్ట్ ఫిలిమ్స్కి స్క్రిప్ట్ రాసిన, 2 రాసిన, ఇంకా ఫీచర్ ఫిలిం అయితే ఉన్నది. సో ఇట్లా ఉంటుంది, నేనైతే హ్యాపీగా ఉన్నా. ఓకే డెఫినెట్లీ మా అమ్మ, ఎవరైతే తన ఫ్యాషన్ని ఫాలో అవుతారో వాళ్ళ లైఫ్ ఎప్పుడైనా హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా గ్రాండ్ సక్సెస్ గిట్ట వన్ డే వస్తుంది. పక్క నువ్వు కూడా అవ్వాలి మమ్మ, ఎందుకంటే నువ్వు వ్లాగింగ్ చూస్తున్నా నీవు కూడా. సో ఇంకోటి ఏంటంటే కరెక్ట్ అది మమ్మ, కరెక్ట్ లైన్స్ చెప్పు, కరెక్ట్ టాపిక్స్ చెప్పు, అండ్ ఎక్కువ ల్యాగ్ చేయకు. ఓకే చాలా షార్ప్గా కట్ చేయి వీడియోలన్నీ. స్టార్టింగ్లో కదా కొంచెం ఇంకా చాలా మన డైరెక్టర్లు అప్కమింగ్ డైరెక్టర్ల దగ్గర నేర్చుకుంటే మేము గిట్ట డెఫినెట్లీ మేము గిట్ట మంచి యాక్టర్లం అయితే మంచి బ్లాగర్లం అవుతాం. మంచి అవుతాం అమ్మ, డెఫినెట్లీ. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ మమ్మ, ఎందుకంటే చాలా దూరం చూస్తున్నావు నా కోసం. నాకు తెలియదు యాక్చువల్గా నువ్వు బ్లాగింగ్ చేస్తున్నావు, నాకు తెలియదు. వచ్చావని సరే ఓకే ఇంట్రడ్యూస్ చేయమన్నావు. సో ఐ లైక్ దిస్ ప్రాసెస్ మమ్మ. సో మేబీ ప్రతి ఒక్క ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూస్తే, ఎందుకంటే అందరు ఫ్రెండ్స్లో నాలాగా ప్యాషనేట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు వాళ్ళు జాబ్ చేసుకుంటుంటారు. బట్ ఇలా వ్లాగ్ చేయడం ఒక పర్సనల్గా లైక్ ఒక ఫ్రెండ్ కలిసి వాడి లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాడు అడగడం, క్వశ్చన్స్ అడగడం నాకు బాగా ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అండ్ ఇలానే కంటెంట్స్ ఇస్తుండు వెళ్తుండు, సో వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తుంటారు. షూర్ మామ, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ కొత్త బ్లాగ్తో మేము ఉంటాను. రైట్ బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.